ఎవరికైతే నష్టం జరిగిందో ఆ కుటుంబాలకు సహాయం చేయాల్సిన బాధ్యత బాధితుల్ని మనము ఆదుకోవడము ముఖ్యము. అది మాకు అర్థమవుతుంది కాబట్టి మేము నిన్నటి నుంచి ముందు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ అని చెప్పి హాస్పిటల్లో తీసుకొని ఈరోజు ప్లాంట్ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ పరిస్థితులు తెలుసుకుందామని ఎమ్మెల్యే గారు మేము ఇక్కడికి రావడం జరిగింది. మేమేమి మిమ్మల్ని అన్యాయం చేయడానికి కానీ వదిలేసి వెళ్ళిపోవడానికి కానీ సర్దిపించడానికి కానీ రాలేదు. మీకు న్యాయం చేయడానికే ఆదుకోవటానికే వచ్చాము. అందులో వేరే ఆలోచనే లేదండి. దాంతోపాటు ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కేవలం మాత్రం కాకుండా కంపెనీ వాళ్ళు కూడా ఉన్నారు. నిన్న విలేజ్లో ఉంటే వాళ్ళందరితో అక్కడ హాస్పిటల్లో మాట్లాడితే విలేజ్లో అవసరాలు కూడా కొన్ని ఉండొచ్చు. ఇప్పుడుండే ఈ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఒక హెల్త్ క్యాంప్ పెట్టి అందరినీ మళ్ళీ ఒకసారి చెకప్ చేయించడాలు, ఇంకా మంచినీటి సదుపాయం కానీ ఏమన్నా కలుషితమైందా అలాంటివి అవన్నీ కూడా మేము చూసుకుంటామండి. దయచేసి మీ బాధ మాకు అర్థమవుతుంది, కానీ ఆవేశానికి పోయి మన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఆవేశానికి పోయి ఆవేశంలో ఏ చర్యలు తీసుకోవద్దని మాత్రమే కోరుతాను. మిమ్మల్ని చూసుకోవడం మా బాధ్యత. కలెక్టర్గా నేను వచ్చాను, ఎమ్మెల్యే గారు వచ్చారు, సీఎం గారు ప్రతి గంటకి కనుక్కుంటున్నారు ఏం జరుగుతుంది, ఎలా ఉన్నారు అని అడుగుతూనే ఉన్నారు. సీఎం ఆఫీస్ వాళ్ళు ప్రతి 10 నిమిషాలకి మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా మీకు న్యాయం చేయడానికే, జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వడానికే, దాంతోపాటు భవిష్యత్తును కూడా చూసుకోవడానికి, భవిష్యత్తులో మీ అవసరాలు, ఊరి అవసరాలు కావచ్చు, మీ అవసరాలు కావచ్చు, ప్లాంట్తో ఇప్పించేవి ప్లాంట్ వాళ్ళతో ఇప్పించడం, ప్రభుత్వం నుంచి రావాల్సినవి ప్రభుత్వంతో ఇప్పించడం ఖచ్చితంగా మేము చూసుకుంటామనే భరోసా. మీకు జరిగిన ఈ ఇబ్బంది, నిన్న జరిగిన నష్టానికి ఆవేశం అందరికీ ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ దాన్ని మనం సర్దుకొని మన అవసరాలు ఏమిటి, ఇమీడియట్లీ మనం చేయాల్సిన పని ఏమిటి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో మేమందరం ఉన్నాం, మేము ఎక్కడికి వెళ్ళిపోవండి. ఇక్కడే తహసీల్దార్ ఉన్నారు, ఇద్దాము, ఇంకా ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఏం చేసుకుందాము, వాళ్ళని ముందు బాగా చేసుకుందాము అనే దాని మీద కాస్త మనం ఆలోచించాలని మాత్రమే మీ వైపు నుంచి నేను కోరుకుంటున్నానండి. మీ ఊర్లో పెద్దలందరూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళరు, మీకు అన్యాయం జరగనివ్వరు. అన్నీ మనం సమన్వయం చేసుకొని ఇబ్బంది ఉన్న దగ్గర ఎటువంటి వెనకడుగు ఉండదండి. తప్పు జరిగితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, అందులో మొహమాటమే లేదు. కానీ దేనికైనా సమయం వస్తుంది, ఆ సమయం ప్రకారం చర్యలు తీసుకుందాం. ప్రస్తుతానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు, ఆ కుటుంబాలు అనేది ముందర ఇంపార్టెంట్. అదొకటి మీరు నాకు సహకరిస్తారని కోరుకుంటున్నామండి. ఏమున్నా చిన్న విషయము పెద్ద విషయం అనేది ఏముండదండి. ఏ విషయమైనా మాకు చెప్పొచ్చు, మేము అవైలబుల్గా ఉంటాము. నేను పొద్దున్న నుంచి కూడా నందిగామలో ఉన్నాను, మీరు అక్కడికి వచ్చి మాట్లాడతారు అనుకోని, కానీ ఇక్కడే ఉందాం, ఇక్కడే మాట్లాడదామని ఇక్కడికే రావడం జరిగింది. మిమ్మల్ని ఎవరు పట్టించుకోవాలనే ఆలోచన మాత్రం దయచేసి పెట్టుకోకండి. దానివల్లే ఆవేశపడుతున్నారు నిన్నటి నుంచి, మాతో వచ్చి ఎవరు మాట్లాడట్లేదేమోనని. కానీ ముందు ట్రీట్మెంట్ ఇప్పించడం ఇంపార్టెంట్, అది ముఖ్యం అని అనుకొని అది చూసుకున్నాకే ఇక్కడికి రావడం జరిగింది. మీకు ఏం అవసరాలున్నా, ఏం ఆలోచనలున్నా, మీ మైండ్లో ఏమేమి ఉన్నా మాకు దయచేసి చెప్పండి. మేము వినడానికి, దాన్ని నివృత్తి చేయడానికి, సమస్యను తీర్చడానికే వచ్చాం. సో దయచేసి ఆవేశం మాత్రమే కాకుండా
భవిష్యత్తు గురించి మన మన కుటుంబాల గురించి ఆలోచిద్దామని మాత్రం మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఓపెన్గా ఉండాలి. అవసరం అంటే ఇప్పుడు ఈ రోజే నిర్ణయించలేకపోయినా మెల్లమెల్లగా ఆ దుఃఖంలోంచి ఆ కుటుంబం కూడా తేరుకోవాలి కదండి. రేపే ఉద్యోగంలో వచ్చి చేరండి అని చెప్పలేము. వాళ్ళ వాళ్ళ అవసరాలు, వాళ్ళ వాళ్ళ క్వాలిఫికేషన్, ఎంత చదువుకున్నారా చదువుకోలేదా, దాన్ని బట్టి ఎటువంటి ఉద్యోగానికి సరిపడతారు, ఎవరెవరు చెయ్యాలి, అవన్నీ కూడా మెల్లమెల్ల ఖచ్చితంగా ఈ రోజుకి ఈ రోజు తెలుసులేకపోయినా ఖచ్చితంగా అవన్నీ చేయడానికే వచ్చామండి. ఆ దుఃఖంలోంచి కుటుంబం కూడా బయటకు రావాలి. అవన్నీ తేరుకున్న తర్వాత ఎమ్మెల్యే గారి ద్వారా వస్తే ఖచ్చితంగా మేము చేస్తాం. మాట్లాడదామని చెప్పంటే చనిపోయిన తప్పుడు ఇక్కడ లేరు, రేపు మాట్లాడదామని చెప్పాను. ఇంకో మనోళ్ళు ఇక్కడ కూడా అయింది. పిచ్చింగ్ వచ్చింది దానికోసం ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఏ విధంగా ఆదుకోవాలి. ఇందాక యేసుబాబు చెప్పినట్టు ఎక్కువ గాయాలైన ఏ విధంగా ఆదుకోవాలి. చట్టం ప్రకారం కాకుండా చట్టం ప్రకారం తక్కువ వస్తుంది, ఇంకా ఎక్కువ వచ్చేయట్టే ఆ కుటుంబ భవిష్యత్తులో సాయం చేసే విధంగా తర్వాత దీన్ని ఎవరైతే కొంతమంది బంధువులు కావచ్చు, భూములు పెద్దలు కావచ్చు, దీన్ని మాట్లాడి ఆ విధంగా పరిశీలన చేద్దాం.
ప్రదక్షిణ చేయడం ప్లస్ విద్యా వైద్యం మనం చూసుకుంటాము, ఉద్యోగం కూడా ఆ కంపెనీ వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళని కూర్చోబెడదాం. ఈరోజు అల్ట్రాటెక్ కంపెనీ ప్లాంట్కి రావటం జరిగిందండి. మీకు తెలుసు నిన్న బూదవాడలో ఉండే అల్ట్రాటెక్లో నిన్న ఒక బాయిలర్ ఇన్సిడెంట్ జరిగి 16 మందికి గాయాలు అవడం జరిగింది. అందులో దురదృష్టవశాత్తు ఒక వ్యక్తి మరణించడం కూడా జరిగింది. ఇంకా 2-3 కండిషన్ సీరియస్గా ఉందండి. అందరూ కూడా మణిపాల్ హాస్పిటల్లోనూ ఆంధ్ర హాస్పిటల్ గొల్లపూడిలోనూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నిన్న వాళ్ళందరినీ నేను, ఎమ్మెల్యే గారు, సిపి గారు అందరూ వెళ్ళి పరామర్శించడం కూడా జరిగింది. ఈరోజు ప్లాంట్కి వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని, మిగిలిన కార్మికులని అందరినీ కూడా కొంచెం భావోద్వేగంతో ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళ బాధ తెలుసుకుందామని ఇక్కడికి రావడం జరిగిందండి. వచ్చి ఇక్కడ ప్లాంట్ పరిస్థితులు, కంపెనీ వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశించడం జరిగింది. కుటుంబానికి న్యాయం జరిగే విధంగా, వాళ్ళ కుటుంబం నిలబడే విధంగా కాంపెన్సేషన్ కంపెనీ వాళ్ళతోనూ ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పించమని చెప్పడం జరిగిందండి. వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడడం, వాళ్ళ అవసరాలు అవన్నీ కూడా తెలుసుకున్నాము. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అండి ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు, కంపెనీ మేమందరం మాట్లాడుకొని 50 లక్షలు ఫర్ ఎ డెత్ అండి ఇమీడియట్గా ఈరోజు సాయంత్రానికే చెక్ కుటుంబానికి అందే విధంగా, అది డబ్బులు మాత్రమే కాకుండా కుటుంబంలో ఎవరికైతే అర్హత ఉందో, అది భార్య కావచ్చు లేదా ఎదిగిన పిల్లలు కావచ్చు, వాళ్ళలో ఎవరికైనా ఉద్యోగం ఇప్పించే విధంగా కంపెనీలోనే, సో దట్ వాళ్ళకి ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా కూడా ఉంటుంది అని, వాళ్ళు కాస్త తేరుకున్నాక ఉద్యోగము, చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళు అడిగిన గురుకుల పాఠశాలలో కావచ్చు, హాస్టల్లో కావచ్చు చేర్పించి 12వ తరగతి అయ్యేంత వరకు కూడా ప్రభుత్వమే వాళ్ళకి చదివించే విధంగా, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి, వీళ్ళు కుటుంబంలో ఉండే వాళ్ళకి, ఊర్లో ఉండే వాళ్ళకి వైద్య అవసరాలకు కూడా ఏమైనా ట్రీట్మెంట్ అవి కావాల్సి వస్తే కూడా చూసుకునే విధంగా మాట్లాడడం జరిగిందండి. అదే కొంచెం సివియర్లీ ఇంజ్యూర్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళకి ప్రాణాపాయం లేదు కానీ సివియర్లీ ఇంజ్యూర్ అయ్యి కాస్త 2-3 నెలలు వాళ్ళు పని చేయలేని పరిస్థితుల్లో ఇంకా మెడికల్ అసెస్మెంట్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా, ఆ కుటుంబాలకు కూడా 25 lakhs కాంపెన్సేషన్ ఇచ్చే విధంగా కూడా మాట్లాడడం జరిగిందండి. మైనర్ ఇంజురీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా చిన్న సివియర్గా కూడా కాదు, ఒక 1 weekలో బాగా అయిపోయే వాళ్ళు, కానీ ఇంజురీస్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 5 lakhs కాంపెన్సేషన్ ఇవ్వడానికి కూడా వీ హ్యావ్ స్పోకన్. కుటుంబాలందరితో కూడా ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ బాధ తెలుసుకుని ఈ వెసులుబాటు మేము ఇవ్వగలుగుతున్నామనే విషయం కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగిందండి. ఇదే కాకుండా కంపెనీతో ఈ ఊర్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ జరుగుతున్న విలేజ్ అవసరాల కోసం కూడా వాళ్ళు కొన్ని CSR యాక్టివిటీస్ చేయాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఊరి వాళ్ళతోనే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి ఊరి అవసరాలు ఏముంటాయో, తాగునీటి విషయంలో కావచ్చు, కాలుష్యం విషయంలో కావచ్చు, ఎటువంటి అవసరాలు ఉంటాయో తెలుసుకోవడానికి, అది తెలుసుకుని ఆ కార్యాచరణ కూడా త్వరలోనే కాస్త ఈ బాధ నుంచి కుటుంబాలని తేరుకున్న తర్వాత ఆ కార్యాచరణ కూడా చేయడం జరుగుతుంది. ఇమీడియట్లీ రేపటి నుంచి ఇక్కడే ఉన్న వీళ్ళ మెడికల్ సెంటర్లోనే మా స్పెషలిస్ట్ డాక్టర్స్ని కూడా, అంటే నెఫ్రాలజిస్ట్ కానీ, ఎండోక్రోనాలజిస్ట్ కానీ, లంగ్ స్పెషలిస్టులు వాళ్ళందరినీ పిలిపించి ఊరందరికీ కూడా మెడికల్ క్యాంప్ పెట్టి స్క్రీనింగ్ కూడా ఒకసారి చేయించడానికి వీఆర్ ప్లానింగ్ అండి. సో బేసికలీ ఇప్పుడు బాధితులు అయిన కుటుంబాలని ఇమీడియట్ రిలీఫ్ కోసం ఆదుకోవటము, వాళ్ళ ఉపాధి కూడా, వాళ్ళ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు చూసుకుంటూ ఉపాధి కల్పించటము, ఊరి అవసరాలని కూడా గుర్తించి కంపెనీతో సమన్వయం చేసుకొని ఊరి అవసరాలు కూడా తీరే విధంగా కూడా మాట్లాడడం జరిగిందండి. వాళ్ళు బాధతో చేసిన పనులు కొన్ని ఉన్నాయి, వాటన్నిటిని కూడా మేము అర్థం చేసుకుంటాము, ఆ భావోద్వేగంతో వాళ్ళు చేశారు అని. కానీ భవిష్యత్తును కూడా ఆలోచించుకోవాలి, సుహృద్భావ వాతావరణంలో భవిష్యత్తు గురించి ఆలోచించుకొని సమన్వయం చేసుకొని సామరస్యంగా సమస్య తీర్చుకోవాలని చెప్పి ఇక్కడ డిస్కషన్ పొద్దున్నుంచి కూడా చేయడం జరుగుతోంది. ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని పొద్దున్నుంచి కూడా ఉన్నారు. మేము కూడా వారితో డిస్కస్ చేసి ఫైనలైజ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు అందరి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటున్నాము, అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబర్ కలెక్ట్ చేసుకొని కంపెనీ వారితోనే ఇప్పుడే వారికి అష్యూరెన్స్ లెటరు ఇవి ఇచ్చేయటము, సాయంత్రానికంతా చెక్స్ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే చేయించడం జరుగుతుంది. చాలా తక్కువ వస్తుంది, అందుకనే బోత్ గవర్నమెంట్ కంపెనీ డిసైడ్ చేసుకొని ఒక ప్యాకేజ్ డిసైడ్ చేయడం జరిగింది. కేవలం చట్ట ప్రకారం చేస్తే కంపెనీ వాళ్ళు ఆ రిలీఫ్ ఈజ్ నాట్ ఇనఫ్. సో గవర్నమెంట్ ఆల్సో ఇంటర్వ్యూన్డ్ అండ్ వాళ్ళు డిస్కషన్, ఆ ఫిగర్ హ్యాస్ బీన్ అరైవ్డ్ ఆఫ్టర్ డిస్కషన్. ప్రమాదం జరిగింది, దాంట్లో 16 మంది గాయం అవటం, వాళ్ళు కొంతమంది మణిపాల్ హాస్పిటల్లో, కొంతమంది ఆంధ్ర హాస్పిటల్లో జాయిన్ అయ్యారు.
ఆ యొక్క ఎవరైతే పేషెంట్ ఉన్నారో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మేము మంత్రులు, అదేవిధంగా పోలీస్ సిపి గారు కూడా పరామర్శించాం. దాంట్లో ఒకటి మరణించడం జరిగింది. ఈరోజు మరి ఆ కుటుంబానికి ఏ విధంగా ఆదుకో నష్టపరిహారం జరగాల విషయం మీద సీఎం ఆఫీస్ నుంచి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు మాట్లాడడం జరిగింది. మంత్రి రవీంద్ర గారు కూడా ప్రత్యేకంగా దీనికోసం ఎండార్స్ చేశారు. ఎవరైతే చనిపోయిన కుటుంబంలో వాళ్ళకి ఆదుకోవడం కోసం చట్ట ప్రకారం వచ్చేది కాకుండా ఎక్కువ ఇచ్చే విధంగా ప్రభుత్వం కూడా మేనేజ్మెంట్ ఒత్తిడి చేసి 50 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి, అదేవిధంగా బాగా గ్రీవియస్గా ఉన్న 100% బర్న్ కేసులు కూడా 50 లక్షల రూపాయలు ఇవ్వడం. ఎవరైతే 5-6 నెలలు పనులు చేయలేకుండా ఇబ్బంది పడతారో 50% ఎక్కువ బర్నింగ్ ఉన్న వాళ్ళకి 25 lakhs, మైనర్గా గాయమైన వాళ్ళకి 5 lakhs ఇవ్వడం జరుగుతుంది. చనిపోయిన కుటుంబాలు ఆదుకోవడం కోసం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వడం, ఆ పిల్ల చదువుకునే వాళ్ళకి ఆల్ట్రాటెక్ సిమెంట్స్లో ఉన్నటువంటి స్కూల్లో ఉచితంగా చదివించడం, వాళ్ళు గురుకుల పాఠశాల చదువుకుంటున్నట్టయితే కలెక్టర్ గారు ప్రత్యేకంగా సీటు కేటాయించి గురుకుల పాఠశాల సీట్లు ఇప్పించడం, వైద్యపరంగా ఉద్యోగపరంగా ఈరోజు దీన్ని నష్టపరిహారం ఇస్తారు. అదేవిధంగా ఫ్యాక్టరీలో సరైనటువంటి నిర్లక్ష్యం ఉందని చెప్తాను, దాని మీద విచారణ జరిపించి వాడి మీద చర్య తీసుకుంటారు. ఈ కుటుంబాలకు పూర్తిగా ఆదుకోవడానికి అటు ప్రభుత్వము, జిల్లా కలెక్టర్ గారు, మేమందరం కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా కుటుంబం అండగా ఉండడానికి తెలియజేస్తాం.